వాగ్దానాన్ని పట్టుకోలేకపోతున్నాం. నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిని, నేను రక్షింపబడిన వ్యక్తిని అన్న విషయం మనకు అర్థం కాలేకపోతా ఉంది. అర్థమవుతుందండి? చూడండి, ఇప్పుడు పరమ ఉన్నాడు అనుకో, నా మీద కనికరం పడేలా ఉండాలి. నాకు ఏదైనా జరిగిందనుకో నా మీద కనికరం పడాలి. కానీ నాకు ఏదైనా జరిగిందనుకోండి, బాగానే జరిగింది, వీడికి జరగవలసిందే జరిగిందిరా అని ఆనందం పడే రోజులు ఇవి, కనికరం పడే రోజులు కాదు. ఎలాంటి కాలంలో ఉన్నాం మనం? జరగలేనిది ఏదైనా జరిగిందనుకోండి నాన్న, జరగలేనిది ఏదైనా జరిగిందనుకో, వీడికి భలే జరిగింది, వీడికి అర్థమైందా? ఆడి మీద మార్క్ వేయడానికే చూస్తున్నాం తప్ప వాడి ద్వారాగా మనల్ని జాగ్రత్తగా దేవుడు ఉంచుతున్నాడు అన్న విషయం మనల్ని మర్చిపోతున్నాం. మనం మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే బాగానే జరిగింది వీడికి అని మార్క్ వేస్తున్నామాట. అలాంటి రోజులండి, అలాంటి రోజుల్లో ఉన్నాం మనం. ఏదైనా చిన్న జరగలేనిది ఏదైనా సిచ్యువేషన్ ఎక్కడైనా ఏ ప్రాంతంలో జరిగిందనుకోండి, దాని ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఆడికి జరిగింది కదా, అలాగా నీకు జరగకుండా చూసుకో. నీకు జరిగిందా? ఆడు భూమి మీద ఉన్నాడు, ఆడు తొట్టుకోగలడు, ఆడు ఏదైనా మార్పు చేర్పులు చేసుకోగలడు, నువ్వు చేసుకోలేవు అని దేవుడు ముందుగా మనకు తెలియజేస్తున్నాడు అన్న విషయం మనకు గుర్తించుకోవాలి. మీకు అర్థమవుతుందండి? బైక్ మీద స్పీడ్కి వెళ్ళి యాక్సిడెంట్ అయిపోయిందండి. దాని ద్వారాగా దేవుడు మనకేం తెలుస్తున్నాడు? ఆ యాక్సిడెంట్ జరిగేటప్పుడు మనం అక్కడే ఉన్నాం, స్వయంగా మనం చూసాం. దాని ద్వారాగా మనకేం తెలియజేస్తున్నాడు అని అంటే, మనం స్పీడ్గా రాకూడదు, స్లోగా రావాలి బండి మీద. అప్పుడు మనకు జరగదుగా, మన జాగ్రత్తలో మనం వెళ్ళాలి. అవునా కదండి? ఆ విషయం మనం గమనించాలి. ఆడికి భలే జరిగింది, అది పొగరికి కీ 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 కొట్టుకుంటా వెళ్ళాడండి. ఆడు కీ 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 కొట్టుకుంటూ వెళ్ళాడు, స్పీడ్గా వెళ్ళిపోయి డ్రై 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 అని అనుకుంటూ వెళ్ళాడు. అందుకని ఆడికి జరగలేని జరిగిందని మనం వాడి మీద మార్క్ వేస్తాం. కానీ దీని బిడ్డలరా, కానీ ఆ యాక్సిడెంట్ ద్వారాగా దేవుడు మనల్ని 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతికేటట్లుగా దేవుడు మనల్ని చేస్తాడన్న విషయం మనకు అర్థం కాలే. లేకపోతే సగంలో చచ్చిపోతావురా బాబు అని మనకు చెప్తున్నాడు ఆ విషయం. కానీ మనం ఏం చేస్తాం? అది చూడం, అది మన జ్ఞాపకం రాదు. ఆడికి జరిగిందే మనకు జ్ఞాపకం వస్తుంది. దేవుళ్ళ జాగ్రత్త. మనల్ని దేవుడు ఆశీర్వదింపబడిన కుటుంబంలో మనం ఉంచాడు, రక్షింపబడిన కుటుంబంలో దేవుడు మనం ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును. మనం ఎవరు అండి? రక్షణకి అర్హులు మనం, రక్షింపబడడానికి అర్హులు మనం. అబ్రహాము సంతానం ఏమిటి? మందే. ఈ అబ్రహాము సంతానంగా పిలువబడిన మనము రక్షణకి సాదృశ్యంగా ఉన్న పిలువబడిన వ్యక్తులు మనం. చూడండి దేవుని బిడ్డలారా, భూమి, సంతానం, ఆశీర్వాదం. భూమి, సంతానం, ఆశీర్వాదం. ఈ 3 దేవుడు ఇస్తానని చెప్పిన అబ్రహాముకి ఈ 3 దేవుడు ఇచ్చాడు. అర్థమైందండి? ఈ 3 దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఈ మందిరంలోకి వచ్చిన నీకు నాకు ఈ 3 కూడా ఇచ్చాడు. అర్థమవుతుందా? ఈ 3 మనకి దేవుడు ఇచ్చాడు. దేవుడు మనకి ఈ 3 ఇచ్చాడు. దేవుడు భూమి ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, రక్షణ ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ విషయం మనం గమనించకంటే మనం ఉండకూడదు. బండి నీదేనా నాన్న? ఎందుకు ఇచ్చా? దేవుళ్ళగా ఇప్పుడు ఈరోజు సండే కదా నాన్న, కొద్దిగా అది గమనించాలి మనం. కొద్దిగా బాగాలేదని ఏదో చెప్తే బాగుండే, అది మళ్ళీ బండిగా వస్తుందో లేకపోతే చూడు మరి.
కొద్దిగా ఈ కాలం క్లైమేట్ ఒకటే మంచి కొద్దిగా చల్లగా ఉంది కదా, వేడిగా లోపలికి వెళ్ళాలన్నట్టు కొద్దిగా బండి చూడాలి, వివేకం ఉండాలి. అందుకే దేవుళ్ళరా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆశీర్వాదానికి రక్షింపబడడానికి మనం అర్హులమే. ఆమేన్. అపోస్తుల కార్యాల గ్రంథం మీరు తీయొద్దు, నేను చెప్తాను. 2వ అధ్యాయం 36వ వచనంలో ఉంటుంది. ఏమన్నా తెలుసా? పేతురు దేవుని వాక్యమును బోధిస్తూ ఉండగా విశ్వాసులందరూ విని ఏం అడిగారంటే తెలుసా? అయ్యలారా, మేము ఏం చేయమంటారు అంటే పేతురు చెప్పాడంట ఏమన్నానంటే మీరు మారు మనసు నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం ముందు ఏం చేయమన్నాడంటే మారు మనసు పొందండి, ఆ తర్వాత పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి, ఆ తర్వాత మీకు భాషలు మాట్లాడే వరం వస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడు. ఇదండి ఒక రక్షింపబడిన వ్యక్తికి ఉన్న గుణాలు ఇవి. మనం ఏం చేస్తాం? మారు మనసు పొందాం, ఏం చేయం? మారు మనసు పొందాం. మనం ఏం చేయం? రక్షింపబడం. మనం ఏం చేయం? పశ్చాత్తాపం నిమిత్తం బాప్తిసం తీసుకోం. మనం ఏం చేయం? భాషలు మాట్లాడడం. ఏదో వస్తున్నాం, వెళ్తున్నాం, దాని యూజ్ ఏంటో కూడా మనకు తెలియదు. ఏదో బైబిల్ పట్టుకున్నాం, ఏదో ముసుగేసుకున్నాం కదండి. ఇదే దేవుడు అంటే మనకు తెలిసింది ఇదే. దేవుడు అంటే ఆకాశాలు వివరిస్తున్నాయి అంటే దేవుని గురించి. కీర్తనలు 19వ కీర్తన చెప్పుకున్నాము. ఏం చేస్తున్నాయండి? ఆకాశములు దేవుని కొరకు వివరిస్తున్నాయట. కానీ మనకు తెలియట్లేదు ఆ విషయం, మనం వివరించలేకపోతున్నాం. కారణం ఏంటంటే దేవుని గురించి మనకే తెలియట్లేదు. ఏం చేయలేదండి, ఒకరోజు యేసన్న గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడట. అయ్యా, నేను మీ దగ్గర సేవకుడిగా ఉందాం అనుకుంటున్నాను అని. యేసన్న గారు అన్నారట, సేవకుడిగా ఉందాం అనుకుంటున్నావా? నీ బయోడేటా ఏంటో చెప్పు అంటే, మా నాన్నగారండి, మా అమ్మగారండి, నాకు 2 చెల్లెళ్ళండి, మా భార్య అండి, నేనండి, మాకు 2 పిల్లలండి, ఇలా చెప్పుకుంటూ వచ్చాడట. బాగుంది, చాలా బాగుంది, నువ్వు సేవలో ఉండొచ్చు అన్నాడట. ఏమన్నాడండి? సేవలో ఉండొచ్చు, నువ్వు నాకు సేవకుడిగా ఉండొచ్చు అన్నాడట. దైవజనుడు మోకాల మీద ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడట. యేసన్న గారు ఆ వ్యక్తిని ఇంకా పరిశోధించాలి. ఏ వ్యక్తిని? సేవకుడిగా ఉంటానన్న వ్యక్తిని నువ్వు ఇంకా పరిశోధించాలని పరిశుద్ధాత్మ దేవుడు యేసన్న గారికి మోకాల మీద ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్తున్నప్పుడు అలాగా మోకాల మీద ఉండి 3 రోజులు ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తే 4వ రోజున లేచి ఇంకా మీ కుటుంబం కోసం ఇంకా నువ్వు చెప్పు అంటే, ఆ వ్యక్తి ఏం చేశాడంటే చక్కగా చెప్పుకుంటూ వచ్చి, నాకు ఇంచుమించు 50 లక్షలు అప్పు ఉందని చెప్పాడట. ఏమన్నాడు? 50 లక్షలు అప్పు ఉందయ్యా నాకు అన్నాడట. యేసన్న గారు అన్నాడట, నాయన, అప్పున్నవాడు సేవ చేయలేడు. నిజంగా సేవకు పనికిరాడు. అప్పున్నవాడు చెయ్యలేడు. ఎందుకో తెలుసండి? ప్రార్థన చేయాలనిపిస్తే అప్పులే గుర్తొస్తాయి. ఏమైనా ఒక వ్యక్తికి యేసయ్య కోసం చెప్దామన్నా మన స్పీడ్ చెప్పలేము. అర్థమవుతుందా? ఒక పాట పాడదామన్నా పాడలేము, హృదయంతో పాడలేము, పెదాలతో పాడగలం. అర్థమవుతుందా? పాడగలం, కానీ పెదాల నుంచి వస్తుంది, హృదయంలో నుంచి రాదు, హృదయం అంతరంగంలో నుంచి రాదు. దేని పిల్లరా, 50 లక్షలు అప్పు ఉన్నదని ఎప్పుడైతే అన్నాడో యేసన్న గారు ప్రార్థన చేసి ఒక మాట అన్నాడట. ఏమన్నా తెలుసా? అప్పు తీరాలంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు అని.
ఆ వ్యక్తి నాలంటోడు, ఆ పాస్టర్ గారు ఎలాంటోడు, నాలంటోడు. ఏమన్నాడంట? యేసయ్య తీర్చేస్తాడండి అన్నాడట. అమ్మోడు బాబోయ్, యేసయ్య తీర్చేస్తాడా? నిజమేనా? యేసయ్య తీర్చేస్తాడండి అని ఎప్పుడైతే అన్నాడో ఆశ్చర్యపోయి, నాకంట బలమైన విశ్వాసం ఉందరా వీడికి అనుకున్నాడు మనసులో. అనుకొని ఆలోచించాడట. చూడండి దేని బిడ్డలారా, ఎవరినైనా డీల్ చేయగలం కానీ సేవకులు డీల్ చేయలేము. అర్థమవుతుందా? చాలా కన్ఫ్యూజ్గా మాట్లాడతారు. 50 ఏళ్ళు ఒక ఆయనకి మొన్నొచ్చి వాళ్ళ ఆవిడ అయితే సేవ చేస్తున్నారు ఇంచుమించు 40 సంవత్సరాల నుంచి. వాళ్ళ ఆవిడైతే ఏమంటుందంటే, ఈ వ్యక్తి వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని వాళ్ళ ఆవిడ చెప్తుంది. ఇతను ఏమంటున్నాడంటే, అక్రమ సంబంధం ఉంది కానీ అబ్బాయి నేనేం చేయట్లేదని చెప్తున్నాడు. నాకు ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లే. చివరికి కొండపూడిలో తీసుకుపోయినా కూడా అతను మాట్లాడేది ఒకటే మాట్లాడుతున్నాడు, అక్రమ సంబంధం ఉందంట, కానీ ఆ వ్యక్తితో ఏ సంబంధం లేదని చెప్తున్నాడు. అంటే వంక ట్రిక్కర్లుగా మాట్లాడే విధానం ఉంది తప్ప ఒప్పుకునే మాట లేదు. యేసయ్య గారు అన్నాడంట, అప్పు తీరాలంటే ఇంకా ఏదన్నా చెప్పు అన్నాడట. ఇంకేమీ లేదు పాస్టర్ గారు, అందుకనే మీ దగ్గరికి మీ సహవాసంలోకి వచ్చేసాను నేను అన్నాడట. అయ్యా ఇంకేమీ లేదా? ఇంకేమీ లేదయ్యా, ఇంకేమీ లేదు. మీరు ఎక్కడ ఉంటున్నారు అన్నాడట. మేమయ్యా ఒక మంచి ఇల్లు ఉంది అన్నాడట. అయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం తీసి, నా నిమిత్తం ఇల్లునైనను భూమినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెళ్ళైనను విడిచి పెట్టినవాడు పరలోకములో అవన్నీ స్వతంత్రించుకుంటాడు అనే మాటను చూపిస్తే, వెంటనే వెళ్ళి అది ఎన్ని డబ్బులకైతే వచ్చిందో అన్ని డబ్బులకి అమ్మేసి అప్పు తీర్చేసి పిల్లలతో కుటుంబంతో వచ్చి మందిరంలో ఉండిపోయాడంట. ఆ దైవజనుడు. ఏది క్రమం? ఏది అపోస్తుల బోధ? ఏది అపోస్తుల క్రమం? వాళ్ళ తాతలు కట్టిన ఇల్లు అమ్మేయడానికి ఎలాగా మనసొప్పింది? వాళ్ళ పిల్లలు 3 తరాల పిల్లలు ఆ కుటుంబంలో ఉన్నారు, పెరిగారు. ఎలా ఒప్పుకున్నారు? దేని బిడ్డలారా, దేవుడు మార్గాలు తెరవాలి కానీ దేవుడు తప్పనిసరిగా నీ మార్గాలు తెరుస్తాడు ఏదో ఒక రకంగా. ప్రైజ్ ది లార్డ్. ప్రాణాల మీదకి మాత్రం రానివ్వడైనా. ఒకవేళ ప్రాణాలు పోవడానికన్నా నువ్వే కారణం అవుతుంది తప్ప ఆయన కాదు కారణం. జ్ఞాపకం చేసుకోండి. దేని బిడ్డలారా, ఎప్పుడైతే సమస్తము కూడా విడిచిపెట్టి అవన్నీ ఒక చిల్లి రవ్వ కూడా తేలేదు సహవాసానికి, 1 రూపాయి కూడా ఇవ్వలేదు, సహవాసంలో ఉండిపోయాడో, దేని బిడ్డలారా ఈరోజు బ్రతికే ఉన్నాడు. ఇప్పటికీ కూడా యేసయ్య గారు అయితే చచ్చిపోయారు కానీ ఆయన ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. ఆయన సేవ చేస్తున్నారు ఇప్పటికి కూడా. ఇంచుమించు ఒక 10,000 ఆత్మలకి కాపరిగా ఉన్నాడు. ఒక 10,000 ఆత్మలకి కాపరిగా ఉన్నాడు. ఇప్పటికి కూడా యేసయ్య గారు ఏ బోధ అయితే ఆయనకి చెప్పారో అదే బోధ ఆయన చేస్తూ వస్తూ ఉన్నారు. ఆయన ఇంకా వృద్ధాప్యంలోకి వచ్చారు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ముసలోళ్ళు అయిపోయారు. చూడండి దేని బిడ్డలారా, ఈ పాటలన్నీ యేసయ్య గారితో పాడిన పాటలు. ఈ పాటలన్నీ ఏ పాట సుసన్న? సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, అదొకటి. తర్వాత ఇంకో పాట ఉంది. ఇంకోటి ఏంటి? అది యేసయ్య గారే రాశారులే. ఇంకో పాట నా కాపరి అని వస్తుంది. నా కాపరి
నా కాపరి. బాగుంటుంది, అది మనకు తెలిసిన పాట మనం పాడుకుంటాం కూడా. నా కాపరి అనే దాని మీద వస్తుంది. ఇలాంటి మంచి మంచి పాటలు ఏసాన్ గారితో కలిసి రాసి ఆయనతో పాడి అతనితో సహవాసంలో ఉండి ఇప్పటికీ కూడా బ్రతికే ఉండి ఆయన బాగా మన ఎవరో దేవుని సన్నిధి, తండ్రి సన్నిధి ఉన్నది కదా, ఆయన వాడుకుంటారు. సాలేం రాజు గారు బాగా ఆయన దీని బిడ్డలుగా గమనించండి. నేను మీకు ఏం చెప్తున్నానంటే రక్షింపబడడం చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. రక్షణ మనం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. ఈరోజు ఆస్తిని నువ్వు పోగొట్టుకోవచ్చు, కానీ రక్షణ నువ్వు రక్షింపబడ్డావంటే దాన్ని పోగొట్టుకోలేవు. పోగొట్టుకోవడానికి ఇష్టపడవు, దాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడతావు తప్ప పోగొట్టుకోవడానికి ఇష్టపడవు. 1000 రూపాయలు నీ జేబులో ఉంటే అది సాయంత్రానికి ఎలాగోలా ఖర్చు అయిపోద్ది. కానీ నువ్వు రక్షింపబడ్డావు అనుకోండి, నేను పరలోకం తీసుకెళ్లే వరకు ఆ రక్షణ నీలో ఉంటుంది తప్ప అది ఖర్చు అవ్వదు, అది తరిగిపోదు, అరిగిపోదు. ఏంటిది? రక్షణ. చెప్పండి, రక్షణ. అక్క గట్టి చెప్పండి. రక్షణ కరిగిపోదు, అరిగిపోదు. నువ్వు నేను మనం కానీ రక్షింపబడ్డాం అనుకో, అది తరిగిపోదు, అరిగిపోదు. కానీ ఒక 10 రూపాయలు, ఒక 1000 రూపాయలు వదిలించి సాయంత్రం నువ్వు కష్టపడి జేబులో పెట్టుకొని ఇంటికి వచ్చావు అనుకోండి, ఇంటి దగ్గర భార్య అంటది, ఉల్లిపాయలు అయిపోయాయి అయ్యా, నూనె లేదు అయ్యా, పప్పులో ఉప్పు లేదు అయ్యా. ఈ పప్పులో ఉప్పు కోసం, నూనె కోసం, కారం కోసం 100 రూపాయలు తీసావంటే 1000 రూపాయలు విత్తిన సెకండ్లు అయిపోయినట్టే. నువ్వు 1000 రూపాయలు పట్టుకున్న కిరాణా షాప్ దగ్గరికి మళ్ళా ఇంటికి వచ్చేసరికి నీ దగ్గర ఎంత ఉంటుంది తెలుసా? 50 రూపాయలు కాగితం ఉంటుంది. నేను చెప్పగలను, అది నేనైతే అది కూడా తేను. నిజంగా ఈ చేతుల్లో మరి డబ్బు నిలవదు. ఇది దేని పిల్లరా, ఈ చేతుల్లో డబ్బు ఉండదు. ఈ చేతుల్లో ఆశీర్వాదం ఉంటుంది తప్ప, నువ్వు ఆశీర్వదింపబడతావు అని చెప్పడానికి తప్ప ఈ చేతిలో డబ్బు ఉండదు. స్వస్థత పడడానికి తప్ప, అనారోగ్యాలు, రోగులు బాగుపడడం తప్ప, ఏంటి ఈ చేతి ద్వారాగా పడిపోయిన లేపడం తప్ప 1 రూపాయి చేతిలో ఉండదు. అడుక్కోవడం తప్ప, అమ్మ కాన్కేస్తాను డబ్బులు ఇవ్వంటే ఇవ్వడం తప్ప. నిజమైంది. దీని పిల్లలు గమనించాలి. మన దగ్గర డబ్బు ఉంటే ఖర్చు అయిపోద్ది, కానీ రక్షించబడ్డామా అది ఎన్నడూ కూడా ఖర్చు అవ్వదు. మనల్ని పరలోకం తీసుకెళ్తాం. ఆమేన్. ఈరోజు నీ రక్షణ, నీ మార్పు పరలోకముకి వెళ్ళేటట్లుగా ఉండాలని చెప్తున్నాను. నీ మార్పు ఎలా ఉండాలి? పరలోకముకి వెళ్ళేటట్లుగా ఉండాలి నీ రక్షణ, నీ మార్పు. నేను చదవమన్నాను, చదివావమ్మా? అయ్యి నువ్వు వెళ్ళలేదా? విన్నదా? రెడీగా ఉండు. అన్నీ చెప్పేశాడు, అన్నీ వండర్ఫుల్గా చెప్పాడు. అత్తుకున్నాను. మీటింగ్ అయిపోయిన తర్వాత నువ్వే చెప్పాను. చెల్లి చెప్పలేకపోయింది, ఏడ్చుకుంటున్నది. నువ్వు చెప్పాలా తర్వాత. అర్థమైందా? రెడీగా ఉండు. దేని బిడ్డలారా, మన రక్షణ, మన మార్పు మన పరలోకం తీసుకెళ్ళేలా ఉండాలి. అబ్రహాముకి దేవుడు చెప్పాడు, నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు రక్షింపబడతావు అని చెప్పాడు. ఆ మాటను అంతా నమ్మాడంటండి. ఆ మాటను ఏం చేశాడు అబ్రహాము? నమ్మాడట. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు రక్షింపబడతావు అనే యేసే మాటలు మాట్లాడుతున్నాడు కదండి మనతో. మనం నమ్మాలండి. మనం ఏం చేయాలి? నమ్మాలి దాన్ని. మనం దాన్ని నమ్మి దాన్ని మనం తీసుకోవాలండి. దాన్ని మనం ఏం చేయాలి? తీసుకోవాలండి. మనం దాన్ని నమ్మాము, తీసుకున్నాం.
దాన్ని మనం ఏం చేయాలంటే అండి, కాపాడుకోవాలండి. దాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. రైతే తీసుకున్నాం, ఏమండి తీసుకున్నాం, కాపాడుకున్నాం, దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలంట. దాన్ని ఏం చేయకూడదు? వదిలేయకూడదు. రక్షణని వదలకూడదట. రక్షణ ఏం చేయకూడదు? వదలకూడదంట. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేస్తున్న పని ఏంటో తెలుసండి? బాగా వినండి. ప్రతి ఒక్కరు చేసే పని ఏంటో తెలుసండి? 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ 100 రూపాయలు 100 రూపాయలు ఇంకొక 100 రూపాయలు ఎలాగేద్దాం అని డబ్బు కూడబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు తప్ప రక్షణ కాపాడుకున్న వాళ్ళు ఉన్నారు. నానా అర్థమవుతుందా? డబ్బుని కూడబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. 100 రూపాయల్లో 100 రూపాయలు వేస్తే ఎంత? 200 ఎంత? ఆ 200 చూసాక ఆ 200ని కూడా 2000 ఎలా చేద్దాం అన్న వాళ్ళు ఉన్నారు. 2000 అవుతుంది, పర్లేదు, నేను తప్పు అన్నండి. అది దేవుడు ఇచ్చాడు జ్ఞానం, చక్కగా మనం ఉపయోగించుకుందాం. ప్రజలో దేవుడు ఆ గుణాన్ని ఇచ్చాడు. ఏమిటి, నీ మూడేసుకుని డబ్బులు కూడబెట్టుకున్నా, ఖర్చు పెట్టకుండా తప్పులేదు. అర్థమవుతుందా? తప్పు అనుకునేది డబ్బు ఉండడం తప్పు కాదు, కానీ అంతకంటే ఎక్కువైంది, విలువైంది ఏంటంటే రక్షణ, సాల్వేషన్. రక్షణ అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. అమ్మా, మనం ఏం చేయకూడదు? దాన్ని దూరపరచుకోకూడదు, దాన్ని కాపాడుకోవాలి. ప్రైజ్లో దాన్ని ఏం చేయాలి? దేని పిల్లరా? కాపాడుకోవాలి. దేన్ని? రక్షణని. రక్షణ మనం కాలు తనుకోవద్దు, జాగ్రత్తగా ఉందాం. ఈ రక్షింపబడిన దేని పిల్లలు ఈ అబ్రహాము చనిపోయాడు. ఇస్సాకుకు జన్మనిచ్చి, ఎవరికి? ఇస్సాకుకు జన్మనిచ్చి కొద్ది రోజులు అయిపోయాక చనిపోయాడు. ఈ అబ్రహాము దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది, యేసయ్య దగ్గర ఉన్నారంట. ఎక్కడున్నారో? యేసయ్య దగ్గర ఉన్నారట. రైట్, బాగుంది. యేసయ్య దగ్గర ఉండడం భలేగా ఉంది. అయితే ఒక వ్యక్తి కూడా చచ్చిపోయాడంటండి భూమి మీద. ఆ వ్యక్తి పేరు లాజర్, పేద లాజర్ అని బైబిల్ ఉంది. ఆ వ్యక్తి చచ్చిపోయిన తర్వాత ఈ పేద లాజర్ వెళ్ళి యేసయ్య దగ్గర ఉండవు కదా, కానీ అబ్రహాము కుడి రొమ్మున అనుకున్నాడట. ఎక్కడ అనుకున్నాడండి? అబ్రహాము కుడి రొమ్మున అనుకున్నాడట. ఎవరు? అబ్బబ్బబ్బబ్బా! ఈ లాజరును చూసాక ధనవంతుడు, నరకములో ఉన్న ధనవంతుడు, కాలుతూ ఉన్న వ్యక్తి ఈ పేద లాజరును చూసి, ఒరే చినికి లేనుకున్న చిన్న నీరు చుక్కని నాకు ఇవ్వరా, నోరు తడుపుకుంటాను అన్నాడట. ఎవరో? పేద ధనవంతుడు, అగ్నిలో నరకంలో కాలుతున్న ధనవంతుడు. చూసారా దేని బిళ్ళరా? వాగ్దానాన్ని పట్టుకున్నాడు. ఏమండి? నమ్మాడు, దాన్ని నిరీక్షించాడు. అబ్రహాము చనిపోయాడు, పరలోకం వెళ్ళాడు. కారణం ఏంటి? ఆ రక్షణని కాపాడుకున్నాడు. దేని బిడ్డగా రక్షణ పోవడానికి సొంత భార్య అడ్డొచ్చింది రక్షణ తీసేద్దామని. అదే రక్షింపబడిన ఈ అబ్రహాముని ఎలాగైనా తప్పించేద్దామని చెప్పి సొంత భార్య అడ్డొచ్చిందండి. ఏమన్నా తెలుసా? నేను దాసిగా తీసుకొచ్చాను కదా హాగర్తో, నువ్వు పాపం చెయ్యన్నది. అబ్బా, సొంత భార్య రక్షణ నుంచి తప్పించేద్దాం అనుకుంది. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఏ భార్య నోటుతో అయితే వేరొక భార్యతో కలవమన్నదో అదే భార్య నోటులో నుంచి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏమా? హాగర్ని విడిచిపెట్టు అని చెప్పింది. ఏ నోటుతో అయితే హాగర్తో వెళ్ళమన్నదో వెళ్ళాడో, మరువు మాట్లాడకుండా, ఏ నోటుతో అయితే విడిచిపెట్టమన్నదో
వెళ్ళమన్నప్పుడు ఏ రకంగా వెళ్ళాడో విడిచిపెట్టమన్నప్పుడు కూడా అదే విధంగా విడిచిపెట్టాడండి. అబ్రహాముకున్న విధేయత గొప్పది దేవుడిగా. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం తెలుసండి. సొంత భార్యని ఒక దేవుడిగా ఎంచుకున్నాడు. మనం చెడు చేయడానికి వింటాం మాటలో, మంచి చేయడానికి వినాం. చెడు చేయడానికి ప్రోత్సహించినప్పుడు విన్నాడు, మళ్ళా మంచికి పిలుస్తున్నప్పుడు కూడా అదే పిలుపుకి విన్నాడు అబ్రహాం. హాగరుతో వద్దు, విడిచిపెట్టి పంపించే వాళ్ళని అంటే పంపించేసాడండి. ఎంత విలువిచ్చాడు సొంత భార్యకి చాలా విలువిచ్చాడు అబ్రహాం. అందుకనే చరిత్రలో నిలిచిపోయినట్లుగా మనందరినీ భూమి మీద ఉన్న ఏ జాతి అయితే ఉందో ఆ జాతులందరూ కూడా అబ్రహాము సంతానం అనబడ్డది. బా ఎంత గొప్ప విషయం అయితే చూడండి. ఆశీర్వాదం, రక్షణ. దేని బిడ్డలారా, ఈరోజు మనం కానీ ఆకాశము దేవుని మహిమని వివరించుచున్నది అన్నట్టుగా 19 కీర్తన మొదట వచ్చిన ప్రకారం ఈరోజు కానీ నీ నోట్లో నుంచి ఏదో బండి మీద ఎక్కించుకొని దేవుని మాటలు 2 మాటలు వివరిస్తే, లేదంటే నీ పక్క వారికి యేసుప్రభు గురించి తెలుసుకో, ఎందుకు ఇలాగే రోజున యేసై గురించి నేను చెప్తున్నాను కదా విను అని నువ్వు చెప్తే, వాళ్ళు వింటే వాళ్ళు రక్షింపబడితే నీ ద్వారాగా ఒకళ్ళు రక్షింపబడినట్టు. ఠాగూర్ సినిమా చూసారా మీరు? ఠాగూరేనా ఏమా? ఒకరికి మంచి చేస్తే ఆ ఒకరు ముగ్గురికి సహాయం చెప్పాలా, ఇలా చేయమని. ఒకరు ముగ్గురికి చెప్పాలా మంచి చేయమని. థ్యాంక్స్ వద్దట, ఏమొద్దు, కృతజ్ఞత, థ్యాంక్స్ వద్దంట. థ్యాంక్స్ చెప్తే ఈరోజు చెప్తే రేపు మర్చిపోతాం. కానీ మంచి చేయమంటున్నాడు. ఏంటా మంచి? నేను నీకేం చేశానో, దేవుడు మన గురించి ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. నువ్వు ప్రాణం పెట్టొద్దు, ప్రాణం ఎందుకు పెట్టాడో చెప్పు. అర్థమవుతుందా? నువ్వు ప్రాణం పెట్టే అర్హత నీ దగ్గర లేదు, నీకు ఇవ్వలేదు. కానీ యేసై నీ కోసం, మన కోసం ప్రాణం ఎందుకు పెట్టాడో వివరించు ప్రజలకి. అది మాత్రం అర్హత మన మీద ఉంది, మనకిచ్చాడు ఆ కృప. అది చెప్పమంటున్నాడు యేసై. అలా చెప్తేనంట, ఒకడికి చెప్తే ఆ ఒక్కడు ముగ్గురికి చెప్తాడు. ఆ ముగ్గురు జాషువా తమ్ముడికి ఇక్కడే పాత చర్చిలో అక్కడ బలిపీఠం ఉండేది. ఇక్కడ కూర్చుండువోని మగోళ్ళు ఇటువైపు, ఆడోళ్ళు అటువైపు అన్నట్టు. ఆడోళ్ళు ఇటువైపు, మగోళ్ళు అటువైపు అన్నట్టు. మగోళ్ళు ఆ చెల్లి దగ్గర కూర్చుండువాడు ఆడు జాషువా. ఇప్పుడు ఆయన రక్షించుకున్నాం, దైవజనుడిగా చేసాం. ఇప్పుడు ఇంచుమించు 70 మంది వరకు చర్చి కట్టారు. 70 మంది ఇప్పుడు విశ్వాసులు ఉన్నారు ఆయన దగ్గర. మీకు అర్థమవుతుందండి? 70 మంది ఇంచుమించు ఉన్నారు. అదే కాకుండా వాళ్ళ మామ వేరే ప్రాంతాల్లో సేవకు చెప్పాడు. 2 ప్రాంతాల్లోనూ, ఒక ప్రాంతాల్లో అక్కడ పరిచర్యకి వెళ్తున్నాడు. ఒక్కరిని తయారు చేయడం వల్ల 70 మంది తయారుగా ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది అండి? 70 మంది. మరి వేరే దగ్గర అక్కడ ఒక 30 మంది వేసుకో, మొత్తం ఎంతమంది అండి? 100 మంది ఉన్నారు. ఇప్పుడు ఒక్కడి దగ్గర 100 మంది ఉండగలరా? ఉన్నారు. దేవుడు అలా చేయగలడు. రైజులో దేవుళ్ళు ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉన్నాయి. అర్థమవుతుందండి? ఈ చిన్న పరిచర్య కొద్ది మందికి చాలా దీవెనకరంగా ఉండడం మనం కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నాం. మనం అనుకుంటాం మనం ఏవి చేతకానులు అని. దేవుడు మనల్ని అలా దీవించాడు. దేని పెట్టాలి? ఏం చేశాడండి? దేవుడు మనల్ని అలా దీవించాడు.
ఆ దేవునికి మనం అర్హులమే. మనం ఏ పిలుపుకైతే పిలుపుపడ్డామో ఆ పిలుపుకి మనం లోబడి మనం పనిచేయాలి. ఈ విషయాన్ని గమనిద్దాం. దేవుని బిడ్డలారా, మనల్ని రక్షించుకున్నాడు దేవుడు. ఆ రక్షణకి పోగొట్టుకోకుండా ఆ రక్షణ మనల్ని పరలోకం తీసుకెళ్ళేలాగా దాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం రక్షింపబడ్డామా లేదా? ఇప్పుడు చెప్పండి, రక్షింపబడ్డా? స్తోత్రం. రక్షణ అంటే ఏంటి? బాప్టిజం తీసేసుకోవడమా? కాదు, అది నీటి ద్వారాగా బాప్టిజం అంటారు దాన్ని. రక్షణ అంటే ఏంటి? మారు మనసు పొందడం. ఏంటండి? మారు మనసు పొందడం, తిరగడం. రక్షణ అంటే ఏంటండి? తిరగడం. ఇంతకుముందు నువ్వు చేసేవాడువా, అవన్నీ ఇప్పుడు చేయకుండా ఉండడం. ఒకప్పుడు నువ్వు వేరేగా ఉండేవాడువా, కానీ ఇప్పుడు అలా ఉండకుండా ఉండడం రక్షణ అంటే. మారు మనసు అంటే మార్పు చెందడం. సీతాకోక చిలుక చిన్నపిల్లలకి చాలా ఇష్టం. అవునా అక్క? మీకు ఇష్టమే? చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం. ప్రకృతి మీద ఉన్న ప్రతి జీవి కూడా నాకు ఇష్టమే, పాము తప్ప. ఏం తప్ప? పాము తప్ప. ఇంచుమించు ఒక మొన్నటి నుంచి ఇంకో భయం వచ్చింది. ఏం భయం? చిరుతపులి మన దగ్గర నుంచి వెళ్ళిపోయేది. అదంటే భయం పుట్టింది ఇప్పుడు. లేకపోతే అప్పుడు బాగా జంతువులు బాగా ప్రేమించేవాళ్ళు. మీకు అర్థమవుతుందండి? ఈ యొక్క సీతాకోక చిలక గొంగళి పురుగు అంటండి సీతాకోక చిలకగా మారుతుందట. దీనిలాగా గొంగళి పురుగు ఇలా వెళ్తుంది కదండి. దాన్ని ఎవరైనా ఇష్టపడతారండి? ఇష్టపడరు. ఒకవేళ ఇష్టపడితే మాత్రం వాళ్ళు మనుషులు కాదని చెప్పాలి. అవునా కదా? అది గొంగళి పురుగుగా ఉన్నప్పుడు దాని ఆహారము వేరు. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు ఆహారం వేరు. చచ్చిపోయినవి, పేడ, ఆకులు ఏంటి ఇవి తింటుంది అది గొంగళి పురుగుగా ఉన్నప్పుడు. అర్థమవుతుందా? చిన్న ఆకులు ఇలాంటివి తింటుంది. ఇప్పుడు సీతాకోకగా చిలకగా మారింది. దాని ఆహారం ఇప్పుడు ఏంటో తెలుసండి? మీకు అర్థమైందా? పువ్వులో తేమ ఉంటుంది కదండి, పువ్వులో తేలిలాగా ఉంటుంది, అది పీరుస్తుంది అని దాని ఆహారం వేరైపోయింది. అర్థమవుతుందా? రక్షణ మారు మనసు అంటే అది. నువ్వు ఒకప్పుడు గొంగళి పురుగుగా నీ ఆహారాలు వేరు, నీ నోట్లోకి అన్ని వెళ్ళి అన్నీ వేరు. గొంగళి పురుగు అయితే నోట్లోకి ఏసీలో అవన్నీ వేరు, ఒకప్పుడు వేరు. కానీ ఇప్పుడు సీతాకోక చిలకగా ఉన్నప్పుడు దాని శ్రేష్టమైన తేనె వేరు. ఒక దాని మీద వాలి అది పీరుస్తున్నది అంటే అది రెక్కలు ఊపి అది ఎంత అందం ఇస్తుందండి. దాన్ని తినే ఆహారం వేరైపోయింది. తన రెక్కలు చాపి పైకి ఎగిరితే తన అందం కూడా వేరైపోయింది. కొద్దిమంది ముఖంలో కళ ఉండదు, బేడగా మాడిపోయినట్టు ఉంటుంది. మా అమ్మ మొన్న ఏం చేసిందంటే, బాబు నీ ముఖం నల్లగా అయిపోయింది ఏంటి బాబు అన్నది. ఇంచుమించు 15 సంవత్సరాల తర్వాత ఆ మాట విన్నాను. 15 సంవత్సరాలకి క్రితం ఆ మాట విన్నాను. నల్లగా ఉండడం, మాడిపోయిన మెసిలాగా ఉండడం, అందరూ చీచి పో అనడం. 15 సంవత్సరాల క్రితం ఆ మాటలు విన్నాను. మళ్ళా మొన్న విన్నానండి ఆ మాట మా అమ్మ చేత. నాకు సిగ్గేసింది. ఎందుకు ఈ మాట విన్నాను? దైవజనులు జాయిస్ స్టీఫెన్ గారు ఒక మాట చెప్పారు. ఏంటంటే ఏంటన్నది దుంప కాదు, కీరదోసకాయనా క్యారెట్టును తర్వాత నిమ్మకాయ, ఈ 3 చిన్న బాగా ఉల్లిపాయ రవ్వల్లాగా తరిమి
నీటిలో వేసుకొని ఆ నీళ్ళు తాగాలని చెప్పారు నాకు. నేనేం చేశాను, నిమ్మకాయ తర్వాత ఏంటున్నాను, అది కీరదోసకాయ కాకుండా ఏమో ముల్లంగి దుంపతో తాగానండి. ముల్లంగితో తాగడం వల్ల ముల్లంగిని ఎంత తెలివైనా చూడు, మరి ముల్లంగిని ఈ నిమ్మకాయ కలిపి తాగడం వల్ల టైఫాయిడ్ వచ్చేసింది నాకు. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం వచ్చిన టైఫాయిడ్ ఒక్క టాబ్లెట్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక టాబ్లెట్ తెలియదు నాకు. అప్పటి నుంచి మళ్ళా ఇప్పుడు 5 రోజులు కోర్సు వాడాను, టాబ్లెట్ వేసుకున్నాను తప్పదుగా. ఎవరు తెచ్చుకున్నారండి అది? నా చేతులతో నేనే సరిగా వినక ఆ జార్జ్ దగ్గర వెళ్ళిన తర్వాత బాగోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత టక్కమని బాగోలేదు నాకు. ఆయనకి చెప్పాను, అయ్యగారు ఇలా వాటర్ తాగికోల్ది నాకు నీరసం వచ్చేస్తుంది, బాత్రూమ్ కూడా సరిగా రావట్లేదు, చేంజ్ వచ్చేస్తుంది అయ్యా బాత్రూంలో కూడా అని. అతనేం చెప్పాడు, కీరదోసకాయనా ఈ క్యారెట్ను నిమ్మకాయ వాడితే మోషన్ అంతా ఫ్రీగా వస్తుంది, ఒక్కసారి వస్తుంది, చాలా ఫ్రీగా వస్తుంది అని చెప్పారు ఆయన. కానీ రోజుకి 5 సార్లు వెళ్ళిపోండి సరిగా రాక ఈ వాటర్ వాడడం. ఆయనకి వెళ్ళి చెప్తే ఏ వాటర్ వాడేవని చెప్పాడు. అయ్యా ముల్లంగి దుంపనా ఈ నిమ్మకాయ వాడేనయ్యా. ఒరే ఒక్క ఫోన్ తీసుకోవు నువ్వు, ఒక్క ఫోన్ చేసుకుంటే ఏం వాడాలో ఎలా వాడాలో నేను చెప్తాను కదా. ఎంత తప్పు చేశానో మీకు అర్థమైందండి. నా ఆరోగ్యాన్ని నేనే పాడు చేసుకున్నాను, అర్థమైంది. నా ఆరోగ్యాన్ని నేనే చేతులారా పోగొట్టుకున్నాను. మా మామయ్య దగ్గరికి వెళ్ళిపోయాను, భయపడి నేను ఈ కాలేజీలో ఉంటే ఎవడు పట్టించుకోడని చెప్పి అక్కల దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేశారు, నాలంటూ నల్లగా ఉండేవాడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. నాకు భయం ఏంటంటే ఇంతకుముందు నాకు ఏ రకంగా బాగోలేదో సిమ్టమ్స్ అయ్యే ఉండి, సేమ్ సిమ్టమ్ నాకు తెలిసిపోతుంది నాకు ఏదో జరుగుతుందని చెప్పి. నేను ముందు అనుభవించాను, నేను మరణం పడకల మీద నుంచి లేచాను కదా, అనుభవంగా ఉంది నాకు. అందుకని మామయ్య నాకు తగ్గదు నిజంగా, ఇదేదో చాలా ప్రమాదం జరిగే బాధ వచ్చింది నాకు అని చెప్పి మామయ్య ఆ రోజు చూసుకున్నాడు, తగ్గినట్టు అనిపించింది. మరలా సాయంత్రం అయ్యేసరికి సేమ్ జ్వరం వచ్చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ టైం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను, 700 పెట్టి, టైఫాయిడ్ వచ్చింది. కోర్సు వాడాను. దేవుని బిడ్డలారా, నా కృప, దేవుడు నాకు ఇచ్చే కృప ఏంటో తెలుసా? ఏమండి, దేవుడు నాకు ఇచ్చే కృప, బాగోలేని టైంలో బంగారం పెట్టిన తిన్నాం, కుకృతి పన్నాం. నేను ఇప్పటికి ఇలా బ్రతుకున్నానంటే కారణం, బాగోకపోతే నువ్వు బంగారం పెట్టిన నోట్లో నేను తిన్నాండి. బాగోలేని టైంలోనే ఆ రోజే, ముందు రోజు ఏంటంటే బిర్యానీ, చేప, పెరుగు చారు, తర్వాత పప్పును చేపతో తినేసాను. చేపతో ఎప్పుడైతే తినేసానో తర్వాత దేని బిడ్డలారా నాకు తెలిసిపోతుంది. నెక్స్ట్ టైం మా అక్క దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ తమ్ముడు వస్తున్నాడు కదా అని చెప్పి వేపుడు చేసిందండి మంచి కక్కలో. తమ్ముడు తినాలి తమ్ముడు, నాకు చిన్న చిన్న గుడ్లు ఉంటాయి కదండి, గుడ్లు, అవి గుడ్లు పెడతారు కదా, ఆ గుడ్లు అంటే బాగా ఇష్టం నాకు. ఆ గుడ్లు తెచ్చి ఎదురుగా కలుపుతుంది నాకు. ఏం చేయాలి నాన్న, ఏం చేయాలి, ఇలా చేస్తుందని ముందుగానే నేను హోటల్లో టిఫిన్ చేసి వచ్చేసాను ఇంటి దగ్గర ఏం తినలేదు. ఆ తర్వాత మార్నింగ్ వెళ్ళిపోయి వచ్చేది వేడిగా గంజి అన్నంలో నిమ్మకాయ తీసుకొని తాగి తిని కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడేంటి మంచి కర్రీ, చికెను, బిర్యానీ కాలేజీలో తినాలొద్దా. అక్కడ ఏం చేశాను, నా కొరకు దేవుడు సిద్ధపరిచాడు. నేను ఇక్కడ నుంచి గంజిపూ తినేసి వెళ్ళిపోయాను కదా, నా కొరకు తెచ్చి ఉంచారు అక్కడ బొండాలు, ఇడ్లీని. ఎవ్వరు తినలేదు. నాకు ఎంత సరిపోద్దో, ఎన్ని సరిపోతాయో, 4 బొండాలు 2 ఇడ్లీ అక్కడ ఉంది. ఎవరో తినేయాలి, కానీ నా కోసం దేవుడు సిద్ధపరిచాడు.
అది తిని ఏంటి వాళ్ళ దగ్గర తింటే అందరూ అడుగుతారని చెప్పి రూమ్లోకి పట్టుకెళ్ళిపోయి తినేసి వచ్చి, నన్ను చాలామంది అడిగారు కూడా, అయ్యా తినేసాను అనేసి అన్నాను. దేవుడిలో ఇక్కడికి వచ్చి చూపించుకున్న తర్వాత టైఫాయిడ్ అని వచ్చింది. మనం తినే విషయంలో మనకు బాగాలేదనుకోండి దేవుడిలాగా, పళ్ళు వచ్చిన దగ్గర నుంచి తింటున్నాం, తిండి మానేయచ్చుగా ఏదా, అవును కదండి. బాగోలేనప్పుడే మన దగ్గరికి అన్నీ వస్తాయి. అప్పుడు వరకు తిందామంటే ఒకటి ఉండదు. బాగోలేనప్పుడు మాత్రం బిర్యానీ, అది చికెను, మటను అన్నీ వస్తాయి. చాలా కష్టమైపోతుంది బిడ్డ, చాలా కష్టం, చాలా ఇబ్బంది అవుద్ది. ఏమండి, ఇలాంటిప్పుడు కానీ మనం మన చేతుల్లో ఉందండి, మనం కాపాడుకునే బాధ్యత. ప్రైజులో మన చేతుల్లోనే ఉంది, మనం ఎలా కాపాడుకోవాలో మన జీవితాన్ని, అది మనకి ఉంది. ఒకవేళ కానీ తినేలాగా ఉంటే ఈ టైఫాయిడ్ కొద్ద కావిరిలోకి వెళ్ళిపోను, ఆ కావిరిలో కొద్ద తలకు పట్టేసింది. ఏమిటి, ఇదిగో అదిగో చూడలేదు చూసుకోకుండా ఉంటే కిడ్నీలు ఫెయిల్ అయిపోతుంది. ఇన్ని సమస్యలు ఉన్నాయి. అది ఒక దెబ్బతో పోద్దా అంటే పోదా. ఎంతమందిని బాధ పెట్టాలా, ఎంతమందిని తొక్కు పెట్టాలా కదండి. కేజీహెచ్లో ఉన్నప్పుడు మా నాన్న మా అమ్మ తప్ప నా దగ్గర ఎవరు లేరు, అందరి చేత విడగొట్టిన వ్యక్తిని. అవన్నీ జ్ఞాపకం ఉంటాయి నాకు ఈ గుండెల్లో. ఈరోజైతే ఇంతమంది ఉన్నామా, మనం నా ఉన్నవారు. ఆ రోజు ఒక్కడు లేడు, మా అమ్మ మా నాన్న తప్ప. నా జీవితాన్ని చూసి మా నాన్న పిచ్చోడైపోయి, మా అమ్మ ఏదో మెంటలోలా ఉండి, చాలా ఆ రోజులు నేను గుర్తు తెచ్చుకుంటే వాళ్ళకి నేను ఏమి ఇవ్వలేను. అందుకే నా చేతులతో మా నాన్నకి బాప్టిజం ఇచ్చాను. దేవుడు అకృప ఇచ్చాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఇంకెంతకంట నేనేం చేయలేదు. అర్థమవుతుందండి. మీరు నమ్మండి ఈ మాట. మన రక్షణను మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. దేవుడు మనకి ఇచ్చాడు రక్షణ ఈ జన్మలో, ఈ జీవితంలో. దీనిని మనం ఏం చేయాలని అంటే దాన్ని పోగొట్టుకోకూడదు, కాపాడుకో. అటువంటి కృప దేవుడు మనకి ఇచ్చి కాపాడును గాక. ఆమె ఈ మాటలు దీవించును గాక. ఆమె మోకాళ్ళు ఎత్తాం. దేని బిడ్డలారా, కళ్ళు మూసుకుందాం.